శివానంద రూపం శివోహం శివోహం. నేను తాడిపత్రికి వెళ్ళేసి వస్తున్నా. అనంతపుర హైవే మీద ఉన్నా. చెట్టు కింద చల్లగా కాసేపు ఉండాలనిపించింది. అందుకని రోడ్డు పక్కన 2 మామిడి చెట్లున్నాయి. ఒకటి ఎండిపోయింది, ఒకటేమో పచ్చగా ఉంది. కారు ఆపాము. కానీ చూస్తుంటే ఎండిపోయిన చెట్టుకి పచ్చటి ఆకులు కనిపించాయి. ఏంటి విచిత్రం, ఎండిపోయిన చెట్టుకి పచ్చటి ఆకులు కనిపిస్తే ఒకసారి చూద్దామని కిందికి దిగి చెట్టు మామిడి చెట్టు మొద్దుని కూడా ఇట్లా ఇరిచి చూస్తున్నా. ఎండిపోయిందా లేదా పచ్చిగా ఉందని చూస్తే నిజంగానే అంత ఎండిపోయింది. ఎండిపోయిన చెట్టుకి కూడా మంచిగా పచ్చటి కొమ్మలు వచ్చి 2 కాయలు కూడా కాసింది. ఎంత విచిత్రం కదా. ఈ సృష్టిలో ఆది అంతం అంతా శివుడే కదా. పంచభూతాలలో ఉండే ప్రతి ఒక్క జీవరాశిని కూడా చూసేది శివుడని నేను నమ్ముతా. అలాంటిది ఒక ఎండిపోయిన చెట్టుకే ఒక పచ్చటి చిగురు కొమ్మనిచ్చి ఎవ్వరు కూడా నీళ్లు పోయకుండా ఈ ఎండాకాలంలో ఒక కొమ్మ వచ్చి కాయలు కాసేలా చేశాడు అంటే, మరి మన ఇంట్లో, మన కుటుంబంలో, మన ఊర్లో, మన ఫ్యామిలీలో మనం ఏదైనా తప్పు చేస్తే మన తల్లిదండ్రులు, మన అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు, నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇంట్లో నీకు ఉండే అవకాశం లేదు, ఇంట్లో ఉండడానికి నీకు అర్హత లేదని పంపించేస్తారు కదా. తప్పు చేసామని ఒక అవకాశం ఇచ్చి క్షమిస్తే మనం ఇంకా మంచిగా ఈ మార్పు పరివర్తన చెంది వాళ్ళకి చూపించుకుంటాం కదా. అలాంటి అవకాశం మనని ఒక్కరిని కన్నా తల్లిదండ్రులు ఇవ్వనప్పుడు ఈ సృష్టిలో సృష్టికర్త అయిన శివుడు ఇలాంటి ఎండిపోయిన చెట్లకి ఎన్ని చెట్లకు ఇలాంటి జీవాన్ని అందించాడో కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మానవుడు ఎంత అహంకారంతో ఉంటాడు. నేనే కొంచెం ఏవైనా విద్యలు రాగానే నేనే దేవుణ్ణి అని ప్రకటించుకునే మానవుడు ఇంట్లో ఉన్న తన కొడుకైనా కూతురికైనా ఎలాంటి సహాయం చేయలేక నిర్జీవంగా ఉంటారు. కానీ ఆదియు అంతము అంతయు శివుడే గనుక, అతడే జీవం గనుక ఎండిన చెట్టును కూడా చిగురింపగల శక్తి ఒక శివుడికే ఉందని నేను నమ్ముతా. ఒకవేళ మీరు కూడా నాలాగా నమ్మితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఒక విషయం చెప్పనా, ఇప్పుడు ఆ మిగతా దేవీ దేవతలు అందరూ ఉంటారు మనకి, వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకోవాలనుకుంటే చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ శివుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే చిటికెడు విభూది కానీ, ఒక చెంబడు గ్లాసుడు వాటర్ కానీ శివలింగం మీద వేస్తూ, అయ్యా శివయ్య, నువ్వు తప్ప నాకు ఇంకా ఏది దిక్కు లేదు, నువ్వే నన్ను కాపాడాలి, నువ్వు లేకపోతే ఇంకా నాకు బతికే లేదు, చంపినా నువ్వే, బతికించిన నువ్వే అని ఒక్కసారి దీనంగా ఆర్తిగా అడిగి చూడు. శివుడు ఖచ్చితంగా కైలాసం నుంచి తిరిగి వస్తాడు, ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాడు. నాకు చాలా జరిగాయి అలా. అందుకే నేను ఆ అనుభవంతో చెప్తున్నా. చూడండి, చెట్టుకి చిన్న రంధ్రం లాగా ఏర్పడింది అంతే. అందులో నుంచి దానికి వాటర్ ఎక్కడి నుంచి అందుతుంది, ఎలా పైకి చిగురించింది, ఎలా పుష్పించింది, ఎలా ఫలదీకరణం చెంది, ఎలా కాయల్ని కూడా కాసిందో చూడండి. ఇదే శివాలీల. మీరు ఒక్కసారి శివపురాణం చదివి చూడండి. శివుడు అంటే మీకు ఎంత భక్తో ఏర్పడుతుంది. నాకైతే శివుడు అంటే ప్రాణం, ఇంకా చెప్పాల్సిన పనే లేదు. ఈ మామిడి చెట్టుని చూసిన తర్వాత శివుడు అంటే ప్రాణం కాదు, నాకు నిజంగానే శివుడు అంటే ప్రాణం. నాకు చాలా చాలా మంచి మిరాకిల్సే జరిగాయి నా జీవితంలో.